క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈ వీడియో మనము ప్లే ఆఫ్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఆల్రెడీ లీగ్ మ్యాచెస్ అన్నీ అయిపోయాయి, 70 మ్యాచెస్. సో 4 టీమ్స్ క్వాలిఫై అయ్యాయి ప్లే ఆఫ్స్కి, 6 టీమ్స్ వెళ్ళాయి. చాలా రసవత్తరంగా సాగిందని చెప్పుకోవచ్చు ఈ ఐపీఎల్ సీజన్. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ దాకా, అంటే 69th మ్యాచ్ దాకా కూడా కన్ఫర్మేషన్ లేదు, అంటే లాస్ట్ ప్లే ఆఫ్స్ టీమ్ ఏది అని. సో చాలా వరకు ముందే తెలిసిపోతుంటుంది, కానీ ఈ ప్లే ఆఫ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. సో చాలా బాగా జరిగింది అనుకోవచ్చు. అందరి ఫ్యాన్స్కి, అంటే ఆల్మోస్ట్ అన్ని టీమ్ ఫ్యాన్స్కి సాటిస్ఫాక్షనే ఉంది అనుకోవచ్చు. సో ప్లే ఆఫ్స్ అనేది 4 టీంలు వస్తాయి కాబట్టి ఆ రోజు ఆ పర్టికులర్ టైము ఆడినప్పుడు చెప్పలేము, అది క్రికెట్లో ఏదైనా జరగవచ్చు. సో ఇక ప్లే ఆఫ్ టీమ్స్ చూడండి. ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, జీటీ సెకండ్ ప్లేస్లో, ఎస్ఆర్హెచ్ థర్డ్ ప్లేస్లో ఉంది, ఆర్ఆర్ ఫోర్త్ ప్లేస్లో. సో ఫస్ట్ 2 ప్లేస్ ఉన్నది క్వాలిఫైయర్ 1 ఆడుతుంది, అంటే ఆర్సీబీ వర్సెస్ జీటీ. అది రేపు ఉంది 26కి. తర్వాతి మ్యాచ్ మళ్ళీ 27కి ఉంది, అది ఎలిమినేటర్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. సో ఫస్ట్ మ్యాచ్లో క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గెలిచిన టీం ఏమో ఫైనల్కి వెళ్ళిపోతుంది, ఓడిపోయిన టీము మాత్రం క్వాలిఫైయర్ 2 ఆడుతుంది. అంటే ఎలిమినేటర్లో ఎవరైతే గెలుస్తారో, అంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్లో ఎవరు గెలుస్తారో ఆ టీం తోటి క్వాలిఫైయర్ 1లో వచ్చిన టీం ఆడుతుంది. అంటే ఆర్సీబీ వర్సెస్ జీటీలో ఓడిపోయిన టీం అక్కడ ఆడుతుంది. సో దాంట్లో గెలిచిన టీం మాత్రం ఫైనల్కి వెళ్ళిపోతుంది. సో క్వాలిఫైయర్ 1 వచ్చేసి 26th మే, అంటే రేపు. ఈరోజు 25th కాబట్టి రేపు జరుగుతుంది. 27th రోజు ఎస్ఆర్హెచ్, ఎల్లుండి 27th రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, అది ఎలిమినేటర్. మళ్ళీ క్వాలిఫైయర్ 2 వచ్చేసి 29th మే జరుగుతుంది. అది క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన టీము మళ్ళీ ఎలిమినేటర్లో గెలిచిన టీము ఆడుతుంది. ఫైనల్స్లో ఈ రెండిట్లో ఏవైతే వచ్చాయో అది ఆడుతుంది అనమాట. అది ఎప్పుడు ఉందంటే ఫైనల్ 31st మే ఉంది, అది అహ్మదాబాద్లో ఉంది. సో క్వాలిఫైయర్ 1 వచ్చేసి ధర్మశాల, ఎలిమినేటర్ వచ్చేసి ముల్లన్పూర్. క్వాలిఫైయర్ 2 వచ్చేసి అది కూడా ముల్లన్పూరే ఉంది, చండీగఢ్ దగ్గర. ఇక ప్లే ఆఫ్స్ చూడండి. సో ప్లే ఆఫ్స్లో 14 మ్యాచెస్లో 18 పాయింట్స్ ఆర్సీబీకి, జీటీకి, ఎస్ఆర్హెచ్కి ఉన్నాయి. సో రన్ రేట్ పరంగా ఈ 3 కూడా ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్, జీటీ సెకండ్ ప్లేస్, ఎస్ఆర్హెచ్ థర్డ్ ప్లేస్లో ఉంది, ఆర్ఆర్ ఫోర్త్ ప్లేస్ 16 పాయింట్స్తో. సో పంజాబ్ కింగ్స్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. సో పంజాబ్ కింగ్స్ ఫస్ట్ 6 మ్యాచెస్లో అన్నీ గెలిచింది, ఒకటి టై అయింది వర్షం పడడం వల్ల. సో తర్వాత నెక్స్ట్ మ్యాచెస్ అన్నీ ఓడిపోయింది. సో అది చాలా డిసప్పాయింట్ అయి ఉండొచ్చు పంజాబ్ కింగ్స్. సో డీసీ కూడా 14 పాయింట్స్. అందరికంటే కూడా షాకింగ్ ఏంటంటే అందరికీ పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి రాకపోవడం. ఎందుకంటే ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యేది అది. కానీ చాలా బ్యాడ్ లక్ అనుకొని చెప్పుకోవచ్చు. బెటర్ లక్ నెక్స్ట్ టైం ఫర్ పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ టీమ్. సో ఇప్పుడు ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్ ఉన్నాయి, ఆర్ఆర్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఈ 4 ఆడబోతున్నాయి. సో లాస్ట్ ఇయర్ చూడండి ప్లే ఆఫ్స్కి ఏవే ఉన్నాయి: ఆర్సీబీ, టైటన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్. సో క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఆడింది. సో ఆర్సీబీ గెలిచిన దాంట్లో ఫైనల్కి వెళ్ళిపోయింది. తర్వాత ఎలిమినేటర్లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఆడింది, దాంట్లో ముంబై గెలిచింది. తర్వాత క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అయితే పంజాబ్ కింగ్స్ గెలిచి ఫైనల్కి వెళ్ళిపోయింది. ఫైనల్లో ఎవరు కొట్టారు? ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్లే ఆఫ్స్లో నుంచి మంచిగా పర్ఫామ్ చేసి ఆర్సీబీ వచ్చి కప్పుని ఆర్సీబీ కొట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు నిరీక్షణ చేయాల్సి వచ్చింది ఆ టీం ఫ్యాన్స్కి కానీ, టీంలో ఆడే వాళ్ళకి కానీ, ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్స్కి కానీ. సో అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి. సో క్రికెట్కి కూడా, ఎందుకంటే అన్ని సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు ఒక టీం రావాలి. పంజాబ్ కింగ్స్ కూడా చాలా వెయిట్ చేసింది, పాపం వాళ్ళకి ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని టీమ్స్కి ఒక్కొక్క కప్ ఉన్నట్టుంది. సో పంజాబ్ కింగ్స్కి వస్తే కూడా ఒక తీరిపోతుంది వాళ్ళ ఫ్యాన్స్కి అలా. సో ఈ ఇయర్ చూడండి ఆర్సీబీ, టైటన్స్, ఎస్ఆర్హెచ్, రాయల్స్. సో ఈ ఇయర్ కూడా క్రికెట్ అనేది సమిష్టి టీము. సో అంటే అందరు కోఆర్డినేషన్ ఉంటే టీం గేమ్ కాబట్టి టీమ్గా ఎవరు ఆడితే వాళ్ళు గెలుస్తారు. సో
సో టీమ్గా ఎవరు ఆడతారు అనేది నెక్స్ట్ నుంచి అంటే 26th 27th 29th 31st రోజు అనాలిసిస్ చెప్తాను. సో ఈరోజు చెప్పేదానికంటే కూడా సో కొంచెం ఈ టైటిల్లోనే నా హింట్ లాగా నేను కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం నా ఎక్స్పెక్టేషన్ ఏమన్నా వస్తుందా అంటే నేను ఈ వీడియోకి ఇచ్చిన టైటిల్లోనే కొంచెం కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. టైటిల్ విన్నర్ ఎవరనే దగ్గర కానీ నెక్స్ట్ IPL 2026 ప్లే ఆఫ్స్ అనేది ఆ మూడిటికి 3 కలర్స్ ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఏ టీం గెలుస్తుందో అనేది సో జస్ట్ ప్రిడిక్షనే చూద్దాం. అన్నీ జరగకపోవచ్చు, ఆ రోజు ఎవరు బాగా ఆడితే అలా ఆడతారు అనమాట. సో ఇదండి ప్లే ఆఫ్కి సంబంధించిన విషయం. సో క్రికెట్ సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ అండి, యాజ్ యూజువల్ మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. సో రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. జై హింద్.